అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు భారతీయ స్టడీ సర్కిల్. సో మీ అందరికీ తెలుసు, ప్రెసెంట్ వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఏమీ లేవు ప్రెసెంట్ అయితే. కానీ మామూలుగా అయితే మాత్రం మనకి నెక్స్ట్ నోటిఫికేషన్స్, ఎందుకంటే మొన్నటి వరకు కూడా నోటిఫికేషన్స్ రన్ అయ్యి నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి రావడానికి అయితే అనుకూలంగా ఉన్నాయి. వెంటనే వస్తాయంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం అయితే మాత్రం ఇంకొక 1 month నుంచి హడావుడి స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ సంబంధించి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే మాత్రం యూనిఫామ్ పోస్టులు రెడీగా ఉన్నాయని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు రెడీగా ఉన్నాయని, గ్రూప్ 1 పోస్టులు రెడీగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన వాటి గురించి ఎక్కడా కూడా మనకి మెన్షన్ చేయలేదు. సో మరి అటువంటి సందర్భంలో అసలు ఈ డ్రై పీరియడ్ అంటే ఇప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ రాబోతున్నది తప్ప ప్రెసెంట్ రెడీగా అయితే లేదు. కాబట్టి ఇటువంటి సమయంలో ప్రిపరేషన్ సంబంధించి చాలా పర్ఫెక్ట్ గా అడుగులు వేస్తే 100% తర్వాత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ మనం పర్ఫెక్ట్ గా అటెంప్ట్ ఇవ్వగలుగుతాం. పొరపాటున కానీ మనం రాంగ్ గా ప్రిపేర్ అయితే ఈ వేలో మనం చూస్తూనే 4 years 5 years 6 years 7 years గడిచిపోతూ ఉంటాయి. మరి ఈ డ్రై పీరియడ్ కి సంబంధించి ఎలా యూటిలైజేషన్ చేసుకోవాలి సమయాన్ని. అయితే ఇదే సందర్భాలు ఒక విషయం నేను చెబుతాను. ఫ్రెషర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు. సీనియర్స్ అంటే ఇప్పటికే కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చి మోర్ దాన్ 2-3 years అయిన వాళ్ళు, వారికి ఎలా ప్రిపేర్ అయ్యే అవేర్నెస్ అయితే ఉంటుంది. సొంతంగా మిస్టేక్స్ చేయకుండా ప్లాన్ చేసుకుంటే మాత్రం మ్యాక్సిమం వాళ్ళు సెటిల్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో. ఇక ఫ్రెషర్స్ ఉంటారు, వీరి సందర్భంలో కానీ సరైన అడుగులు వేస్తే మ్యాక్సిమం వచ్చే నోటిఫికేషన్ మ్యాక్సిమం సెటిల్ అవ్వచ్చు. ఒకవేళ రాంగ్ స్టెప్స్ వేస్తే మాత్రం కన్ఫామ్ గా చూస్తూనే 5 years 7 years ఏజ్ అయితే మాత్రం గడిచిపోతూ ఉంటది కాంపిటేటివ్ ఫీల్డ్ లో. మరి ఈ సందర్భంలో ఫ్రెషర్స్ ఎలా ఉపయోగించుకోవాలి సమయాన్ని, సీనియర్స్ ఎలా ఉపయోగించుకోవాలి సమయాన్ని. ఇది డ్రై పీరియడ్ కాబట్టి ఇంకా ఏ నోటిఫికేషన్ కరెక్ట్ గా వస్తుందో తెలియదు. కాబట్టి అనవసరంగా మనం యూపీఎస్ అనేది ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ కాబట్టి నేను యూపీఎస్ లో జాబ్ సంపాదిస్తా అని చెప్పి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ స్టేట్ సంబంధించి ఎలా ఉంటాయంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ కాదు. కాబట్టి ఎగ్జాక్ట్ దీనికే ప్రిపేర్ అవుతాను, ఇదే నా టార్గెట్ అనుకుంటే మాత్రం కళ్ళ ముందే ఏజ్ అంతా కూడా క్లోజ్ అయిపోతూ ఉంటది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? స్టేట్ గవర్నమెంట్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కనీసం ఒక్క జాబ్ కోసం పర్టికులర్ గా ప్రిపేర్ అయితే టైం కిల్ అవుతుంది. ఏ జాబు లేని వాళ్ళైతే మాత్రం కంబైన్డ్ సిలబస్ అంటే ఒక 3 exams కో 4 exams కో 2 exams కో 5 exams కో కామన్ గా ఉండే సిలబస్ ని పర్ఫెక్ట్ గా నోటిఫికేషన్ రాకముందు కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న పోస్టులు బట్టి, మీ ఎలిజిబిలిటీ బట్టి, మీకున్నటువంటి అవకాశాలు బట్టి అప్పుడు మీరు కావలసిన ఎక్స్ట్రా వాల్యూ యాడ్ సిలబస్ చదువుకుంటే గ్యారంటీగా జాబ్ వస్తుంది. అలా కాకుండా మనం నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా ఏవేవో ప్లాన్లు వేసుకుంటే అది ఎప్పటికో నోటిఫికేషన్ రావడం, కోర్టు కేసులు, అది ఎప్పటికో క్లోజ్ అవ్వడం, ఇలా జీవితంలో సగం సమయం అనేది వృధా అయిపోతుంది. మరి ఇలాంటి సమయంలో ఫ్రెషర్స్ అనుకోండి, ఫ్రెషర్స్ కన్ఫామ్ గా కేవలం యూపీఎస్ అయితే ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. కానీ స్టేట్స్ కి ప్రిపేర్ అవుతానన్నా, రైల్వేస్ కి బ్యాంక్స్ కి ప్రిపేర్ అవుతానన్నా కామన్ సిలబస్ ఉండే ఒక కనీసం 3, 4, 5 జాబులకు సంబంధించి కామన్ సిలబస్ ని ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ వస్తుంది తప్ప పర్టికులర్ గా దీనికే చదువుతానంటే నోటిఫికేషన్ వచ్చాక పోస్టులు ఇచ్చినప్పుడు మీ డిస్టిక్ లో, మీ జోన్ లో, మీ రిజర్వేషన్ లో పోస్టులు 1, 2 ఉంటే చాలా ప్రమాదం కదా. సో కాబట్టి కామన్ ప్రిపరేషన్ అనేది డ్రై పీరియడ్ లో కీలకమైనది. మరి అలాంటప్పుడు ఈ కామన్ ప్రిపరేషన్ సంబంధించి నా దగ్గర భారతీయ స్టడీ సర్కిల్ తరపున ఒక మంచి ప్లాన్ అయితే ఉంది. ఆ ప్రోగ్రామ్ ని ఈ వీడియోలో మీకు వివరిస్తా. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2018 నుంచి కూడా నేను మెంటర్షిప్స్ రన్ చేస్తాను, కొంతమందికి బాగా తెలుసు. ఆ తర్వాత జాబ్ వచ్చి వెళ్ళిపోవడం, తర్వాత 3 years జాబ్ లో ఉంటున్నప్పటికీ కూడా నేను మా సిటీలో మెంటర్షిప్స్ రన్ చేస్తాను. మీరు చాలా మంది వచ్చారు అక్కడికి కూడా. అయితే ఎప్పుడు నేను ప్రమోషన్ చేయను, స్టార్టింగ్ బ్యాచ్ పెట్టినప్పుడు మాత్రం ఒక వీడియోనో లేకపోతే స్టేటస్ పెడతా, తర్వాత పట్టించుకోను. ఎందుకంటే బ్యాచ్ ఫామ్ అయిపోతుంది కాబట్టి ఇప్పటి వరకు నాకు ఇబ్బంది రాలా లాస్ట్ 6 years లో కూడా. అయితే ఇప్పుడు మీరు చూస్తే 2021-22లో తెలంగాణ గ్రూప్ 4కి, ఎస్ఐకి, పీసీకి కలిపి మెంటర్షిప్ రన్ చేస్తాం, అది కూడా అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి తెలంగాణ గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, గ్రూప్ 1 కలిపి మెంటర్షిప్ రన్ చేస్తాం, అది కూడా లాస్ట్ ఇయర్ మన క్లారిటీగా క్లోజ్ చేస్తాం. తర్వాత ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ కి మెంటర్షిప్ రన్ చేస్తాం, మెయిన్స్ కి రన్ చేస్తాం. మీరు చాలా మంది తీసుకున్నారు ఆఫ్లైన్, ఎందుకంటే ఆన్లైన్ లో రన్ చేయని విషయం కూడా కొంతమందికి తెలుసు, అది పాసిబుల్ అవ్వదు అని.
మరి ఇటువంటి ఎంత ఎక్స్పీరియన్స్ కలిగిన నేను, నాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, ఎందుకు ఇలా ఏదో పర్టికులర్ ఒక జాబ్ కోసం మెంటర్షిప్ ఇవ్వడం, అందులో మరలా ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎంత కష్టపడిన దగ్గరికి వచ్చి అది కోల్పోవడం. అయితే కోల్పోయినంత మాత్రాన మెంటర్షిప్లో బాగా చదివితే వచ్చే నష్టం లేదు. ఎందుకంటే నువ్వు దగ్గరికి వచ్చి కోల్పోయావంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో నువ్వే టాపర్ అవ్వబోతున్నావు, లేదా టాప్ లిస్ట్లో ఉండబోతున్నావు అర్థం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి, నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇంపార్టెంట్, టెస్టులు రాయడం ఇంపార్టెంట్, సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉండడం ఇంపార్టెంట్. ఇవి వచ్చినప్పుడు, వచ్చేసిన తర్వాత నువ్వు ఏ జాబ్ రాసినా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి రానప్పుడు ఎన్ని నోటిఫికేషన్ రాసినప్పటికీ కూడా పోస్టులు ఎక్కువ ఉంటే జాబ్ రావాలి తప్ప నేను ఆలోచిస్తే అయితే జాబ్ రాదు, వీటి మీద క్లారిటీ లేనప్పుడు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఒక న్యూ ప్లాన్ రెడీ చేస్తాను అనమాట. ఏంటి ఆ న్యూ ప్లాన్ అంటే, మొత్తం 6 monthsకి సంబంధించి జనరల్గా కోచింగ్లకి వెళ్ళినట్లయితే కోచింగ్కే మీకు సుమారుగా 9 months 10 months తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చేసాక ఆ కోచింగ్ మీరు రివిజన్ చేయడానికి మరలా ఒక 1 year ఎంతో పట్టేస్తుంది. ఆ తర్వాత మీరు వాటిని టెస్ట్ సిరీస్ రాయడానికి 6 months పడుతుంది. ఆ తర్వాత మీరు నోటిఫికేషన్ వచ్చి చేతులారా పోతే మరొక 3 years పట్టేస్తుంది. ఇన్ని కష్టాలు ఎందుకని చెప్పేసి 6 monthsలో దగ్గరగా ఆల్మోస్ట్ స్టేట్ ఎకానమీలు ఇప్పుడు చదివిన వేస్ట్, అది తీసేసి మిగిలిన జిఎస్ సబ్జెక్టులు అన్నిటినీ హై లెవెల్లో, ఇండియన్ ఎకానమీ హై లెవెల్లో, పాలిటీ డెప్త్ ఇన్ డెప్త్, జాగ్రఫీ ఇన్ డెప్త్, ఇలాగే చూసుకుంటే మీరు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ ఇన్ డెప్త్, ఇలా జిఎస్కి సంబంధించి కామన్ సిలబస్ అంతా కూడా ఒక ప్లాన్ గా రచించడం జరిగింది. దాన్నే మెంటర్షిప్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ కి, పోలీస్ కానిస్టేబుల్ కి, రైల్వే జాబులకి, తెలంగాణ రాబోతున్నటువంటి గ్రామ పరిపాలన ఆఫీసర్ జాబుకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఏపీలో తెలంగాణ రాబోతున్నటువంటి బీట్ ఆఫీసర్లకి, ఏపీలో వచ్చే సెక్షన్ ఆఫీసర్లకి, Group 2, Group 3 తెలంగాణ ఏపీకి సంబంధించి స్టేట్ ఎకానమీ తప్ప అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా 6 months టైం టేబుల్ అండ్ ప్లాన్ రచించడం జరిగింది. ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఫ్రెషర్స్ గా వచ్చే వాళ్ళకి ఇది మేజర్ ఉపయోగపడుతుంది, సీనియర్స్ కూడా ఈ డ్రై టైంలో ఓకేనా ఎటువంటి నోటిఫికేషన్ లేని టైంలో పర్ఫెక్ట్గా టైం యూటిలైజేషన్ జరిగి నెంబర్ ఆఫ్ రివిజన్స్ జరిగి సబ్జెక్ట్ని కమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇద్దరి కోసం రచించబడిన ప్లాన్ ఇది మొత్తం 6 monthsకి సంబంధించిన ప్లాన్. ఎవ్రీడే కూడా మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది ఈ ప్లాన్ అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది. నైట్ మనకి 10:45 వరకు ఉంటుంది. ఇలా మనకి 6 months పాటు రన్ అయ్యే ప్లాన్ ఇది. ఎవ్రీడే మార్నింగ్ 8కి స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా మనకి జిఎస్కి సంబంధించిన సబ్జెక్ట్ లో ఏదో ఒక పార్ట్ ఉంటుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ చూస్తే టైం టేబుల్ ఆల్రెడీ ఏప్రిల్ 12వ తారీఖు నుంచి అక్టోబర్ 12 వరకు ఎగ్జాక్ట్ గా టైం టేబుల్ రచించబడింది అనమాట. మీరు ఏప్రిల్ 12th తీసుకుంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రీ హిస్టారిక్, అలాగే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పార్ట్స్ షెడ్యూల్స్ కలిపి మైండ్ మ్యాప్ ద్వారా క్విక్ టీచింగ్ అనేది జరుగుతుంది. ఫ్రెషర్స్కి త్వరగా టీచింగ్ కోచింగ్ అయిన ఫీలింగ్ వస్తుంది, సీనియర్స్కి ఒక క్విక్ రివిజన్ అయినటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇది మొదటి రోజు. అలా అన్ని సబ్జెక్టులు, ఎకానమీ తీసుకున్నా, హిస్టరీ తీసుకున్నా, జాగ్రఫీ తీసుకున్నా, ఏదైనా అలాగే రచించబడింది 6 నెలలకు సంబంధించి. అన్ని సబ్జెక్టులు 13 జిఎస్ సబ్జెక్టులు. ఇందులో మీరు చూస్తే మొదటి రోజు 4:30 వరకు ఇది జరిగింది కదా మైండ్ మ్యాప్ క్లాసెస్ అనేవి. తర్వాత ఈవినింగ్ 5 నుంచి 10:45 వరకు మ్యాథ్స్ ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించి ఒక 3 hours క్విక్ క్లాస్ ఉంటుంది. తర్వాత 2 hours ప్రాక్టీస్ ఉంటుంది. లాస్ట్ లో 45 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఇలా ఎవ్రీడే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రతిరోజు మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది, మ్యాథ్స్ రివిజన్ ఉంటుంది, మ్యాథ్స్ టెస్ట్ ఉంటుంది. ఇలా 6 months ఉంటుంది. ఇక జిఎస్ కి వచ్చేసరికి మొదటి రోజు జరిగినటువంటి మైండ్ మ్యాప్ క్లాస్ అనేది 2వ రోజు ఉంది కదా 14 అంటే ఏప్రిల్ 13వ తారీఖున. ఏప్రిల్ 13వ తారీఖున మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కూడా మీకు రివిజన్ సెషన్ ఉంటుంది. మొదటి రోజు మైండ్ మ్యాప్ ద్వారా జరిగిన క్లాస్ అనేది 6.5 hours పాటు మీరు రివిజన్కి అవకాశం ఇస్తాం. అది కూడా ఇక్కడ కూర్చొని చదువుతారు కాబట్టి మీకు ఏమవుద్దంటే డౌట్స్ ఉంటే చెప్పడానికి ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మీరు కాస్త
2:30 to 4:30 మధ్యలో వచ్చేసరికినేమో మీకు ఎగ్జామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది పాలిటిక్స్ సంబంధించి, అంటే జిఎస్కి సంబంధించి. అంటే ప్రతి ఆల్టర్నేటివ్ డే కూడా జిఎస్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రతి ఆల్టర్నేటివ్ డే కూడా జిఎస్ మైండ్ మ్యాప్ ద్వారా ఫాస్ట్ క్లాసెస్ ఉంటాయి. ఫ్రెషర్స్కి టైం సేవ్ అవుతుంది, ఇన్ డెప్త్ క్లాసెస్ కాబట్టి అందరికి సీనియర్స్ కూడా యూజ్ అవుతుంది. ఇక జిఎస్కి సంబంధించి అలా ఉంది, మ్యాథ్స్ 180 రోజులు, ప్రతిరోజు 3 గంటల క్విక్ క్లాస్ ఉంటుంది, 2 గంటల ప్రాక్టీస్ ఉంటుంది, 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. సో మ్యాథ్స్ ప్రతిరోజు ఉంటుంది. జిఎస్ వచ్చేసరికి రోజుకి సుమారుగా క్లాస్ అయితేనేమో 8 గంటలు, రివిజన్ కమ్ ఎగ్జామ్ కూడా 8 గంటలే ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు టైం ల్యాప్స్ అవ్వకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 months మీరు కొన్నిటికి దూరంగా ఉండి వీటితో మీరు సహవాసం చేసినట్లయితే ఇది అయిపోయిన తర్వాత మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఒక రివిజన్ చేసి వెళ్ళిపోవచ్చు ఎగ్జామ్కి. ఎందుకంటే నాకు తెలుసు మీ అందరూ కూడా ఎవరు కూడా ఒక 6 months పాటు ప్రతిరోజు 6 గంటలు మ్యాథ్స్ చేసిన వారు ఉండరు అని. అలా చేసి స్టార్టింగే రైల్వే జాబో, బ్యాంక్ జాబో, లేకపోతే స్టేట్లో గ్రూప్ 4, అలాగే జీపీఓనో, ఫారెస్ట్ డిపార్ట్మెంటో, సబ్ ఇన్స్పెక్టరో ఎప్పుడో వచ్చేస్తుంది. అదొక మిస్టేక్. రెండవది, జిఎస్కి సంబంధించి రోజుకి 8 గంటలు, ఈ రోజు 8 గంటలు ఒంటరిగా చదివితే రాజ్యాంగ పూర్వ చరిత్ర, పరిషత్తు, పార్ట్స్, షెడ్యూల్స్ ఒక రోజులో అవ్వవు. మీ ప్రింటెడ్ బుక్లో మీరు చూసుకుంటే కనీసం 80 నుంచి 100 పేజీలు మ్యాటర్ అది. మైండ్ మ్యాప్ ద్వారా కాబట్టి ఫ్రెషర్స్కైనా సీనియర్స్కైనా మనకి ఎంత కావాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలి అది పర్ఫెక్ట్గా మైండ్కి ఎక్కిస్తాం కాబట్టి దాంతో ప్రాబ్లం ఉండదు. సో మనకి ఎలాగో ఫ్యాకల్టీ టీం అనేవారు 11 members ఉన్నారు అనే సబ్జెక్టులకి కూడా. సో వారితో మీకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు మైండ్ మ్యాప్ టీచింగ్కి అలవాటు పడ్డారు కాబట్టి ప్రాబ్లం ఉండదు, టైం సేవ్ చేస్తారు. ఇదే నార్మల్ క్వాలిటీ క్లాస్ అయితే ఈ చిన్న పార్ట్ని మీకు కనీసం ఎలా లేదన్నా 50 గంటలు 60 గంటలు అని చెప్పి టైం అంతా కిల్ అయిపోతుంది. మనమేం పిహెచ్డీలు చేయడానికి రాలేదు కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ మీద మినిమం కమాండ్ వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ బిట్టు పోకూడదు. అంతేకాని మరీ దారుణంగా రాజ్యాంగ పరిస్థితి అన్నప్పుడు రాజ్యాంగ పరిస్థితి చెప్పాలి తప్ప ఏకంగా గవర్నర్ జనరల్స్ వాళ్ళ బయోడేటాలు మొత్తం చెబితే టైం అంతా కిల్ అవుద్దా లేదా? మేజర్గా ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంత చదవాలి, ఎప్పుడు ఏది రివిజన్ చేయాలి, ఇటువంటి ఒక ఆర్డర్ లేకనే ఫస్ట్ వస్తారు, దేనికో ప్రిపేర్ అవుతారు, తర్వాత అది పోదు ఇంకొక దానికి ప్రిపేర్ అవుతారు, తర్వాత ఇంకొకటి ప్రిపేర్ అవుతారు. ఇలా లైఫ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అయితే 5 years ఆర్ 6 years ఆర్ 7 years ఆర్ ఇలా టైం అంతా కిల్ అయిపోతుంది మీకు. ఓకే, దీనివల్ల చాలా లాసా కాదా? కాబట్టి ఎలా జరగకూడదంటే ఏం జరగాలి? 6 months పాటు మార్నింగ్ 8 AM నుంచి నైట్ 10:45 PM వరకు కూడా మీరు టైం స్పెండ్ చేస్తే ఎంత 6 monthsలో ఎంత నాలెడ్జ్, ఎంత వైడ్ నాలెడ్జ్ ఎలా అందుబాటులోకి వస్తుందో మీకు ప్రూవ్ చేసి చూపిస్తాం. ఒకటి. రెండవది వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఎలా అనుకుంటున్నారా? ప్రతి 7వ రోజు కూడా ఆ వారం మొత్తం జరిగిన కరెంట్ అఫైర్స్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన డిస్కషన్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు PDF కూడా ఇచ్చేస్తా కాబట్టి ఆ PDFని మీరు సరిగ్గా చదివితే ఒక రోజులో 7 రోజులు కరెంట్ అఫైర్స్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ మన లైట్లో ఉండి అలాగే GSలు అన్ని సబ్జెక్టులు కూడా ఎప్పటికప్పుడు ఇన్ డెప్త్ మరలా చెబుతున్నా నేను. ఈ యొక్క సపోజ్ మీరు డౌట్ రావచ్చు, ఈ పాలిట్ ఎంత ఫాస్ట్గా ఎలాగవుద్దని. మనం ఫాలో అయితే గ్రాన్విల్ ఆస్టిన్ సంబంధించిన సోర్స్ ఆర్ స్టేట్ ఏమైనా ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపేర్ అయ్యేటప్పుడు అందులో ఇన్ డెప్త్ ఉంటుంది, అది మొత్తం ఎక్కిస్తాం. ఎక్కించడమే మెంటర్షిప్లో కీ రోల్ ప్లే చేసే ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది కాకుండా మ్యాథ్స్ రోజు చేస్తారు కదా 6 నెలల పాటు, రోజుకి 6 hours వేసుకున్నా కూడా 6 నెలల పాటు అంటే ఏకంగా 180 into 6 వేసుకుని మీకు అర్థమైంది ఎన్ని గంటలు మ్యాథ్స్ చేస్తారు. అప్పుడు మ్యాథ్స్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ రాసిన జాబ్ గ్యారంటీ కదా. పోనీ జిఎస్కి సంబంధించి గ్రూప్ 2 ఏదో రాద్దాం అనుకుంటే ఇదిగోండి మీకు ఏకంగా April 19th ఇండస్ట్రియల్ సెక్టర్ ఇచ్చాం. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఇన్ డెప్త్ 50 పేజీలు ఇండస్ట్రియల్ సెక్టర్ మ్యాటర్ని ఒక ఆర్డర్లో, ఒక ఫ్లోలో టీచ్ చేస్తూ మైండ్కి ఎక్కిస్తాం. ఎక్కడ మైండ్ మ్యాప్స్ ఉపయోగించుకొని దాని ద్వారా మీకు ఆ తర్వాత రోజు ఎలాగో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:30 వరకు రివిజన్ సెషన్ ఉంది కాబట్టి ఆ రివిజన్ సెషన్లో ఇది రివిజన్ చేసి ఒక ఎగ్జామ్ రాసేస్తే ప్రతి జిఎస్ ఎగ్జామ్ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే ఇస్తాం.
ఒక అప్డేట్స్ తప్ప మిగిలినవన్నీ కూడా. దానివల్ల మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఏ యూపీఎస్సీలు ఎలా ఉంటాయి, స్టేట్స్లు ఎలా ఉంటాయి, అన్ని రివిజన్ అయిపోతాయి. కాబట్టి మనం పర్ఫెక్ట్గా తయారవుతాం 6 monthsలో. ముఖ్యంగా చెబుతున్నా, ఫ్రెషర్స్కి లైఫ్లో చాలా టైం సేవ్ చేస్తుంది. ఇది ఒక ప్రెస్టీజియస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇంతకుముందు ఒక్కరినే రన్ చేస్తే లాస్ట్ 6 years కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఏకంగా టీముని తీసుకున్న 11 members నేను. కాబట్టి మేజర్ కీ రోల్ కానీ, మేజర్ దాన్ని ఏమంటారంటే ప్లాన్ కానీ అంతా నాదైనప్పటికీ కూడా మేజర్గా అందరు ఫ్యాకల్టీస్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీట్గా ఫ్రెషర్స్ వాళ్ళ లైఫ్లో ఎక్కువ టైం సేవ్ అయ్యి త్వరగా జాబులోకి వెళ్ళాలంటే స్టార్టింగ్ రాంగ్ స్టెప్స్ పడకూడదు. కాబట్టి స్టార్టింగ్ ఇటువంటి ప్రోగ్రాంలో జాయిన్ అయితే మరలా మీకు ఒక 6 months తర్వాత Group 2, Group 1 లెవెల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, హై లెవెల్. కాబట్టి సో మీరు మ్యాథ్స్ డైలీ చేస్తారు కదా, దీంతో ఈ చిన్న కానిస్టేబుల్ నుంచి పైన ఉన్నటువంటి Group 2 వరకు ఆ Group 1 వరకు మధ్యలో ఉన్న నాలెడ్జ్ అంతా కవర్ అవుతుంది. అప్పుడు మీరు ఏం ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్రెషర్స్ లైఫ్లో చాలా టైం సేవ్ అవుతుంది. ఇక సీనియర్స్ అంటారా, ఇప్పటికే ఒక స్ట్రీమ్ లైన్ లేకుండా చదువుతూ ఉన్నాం, ఇప్పటికే ఎన్నెన్నో నోటిఫికేషన్ల జాబులు కోల్పోతూ ఉన్నా, మీరు ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇదొక ఎంత చదవాలి, ఎంత చదవకూడదు, ఏవి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎకనామిక్ సర్వేని ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ విషయాలు క్లాస్ ద్వారా, మైండ్ మ్యాప్ ద్వారా ముందు రోజు క్లాస్ ఉంటుంది, తర్వాత రోజు ఎగ్జాము, రివిజన్ అన్నీ ఉంటాయి. ఇంకొకటి, ముందు మైండ్ మ్యాప్స్ ద్వారా ఏమైతే క్లాస్ జరుగుతుందో ఆ మైండ్ మ్యాప్స్ అంతా పీడిఎఫ్గా మార్చేసి మీ చేతికి ఇచ్చేస్తాం. కాబట్టి తర్వాత రోజు రివిజన్లో మైండ్ మ్యాప్స్ రివిజన్ చేస్తారు. మార్కెట్లో విలువైన పుస్తకం ఏదైనా ఉంటే అది కొనమని చెబుతాను. 2 రివిజన్ చేసి ఎగ్జామ్ పేపర్లో ప్రీవియస్ క్వశ్చన్సే ఎక్కువ ఇస్తాం. కాబట్టి ఆ ఎగ్జామ్ పేపర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలిసి 1 hour వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది జిఎస్ ఎగ్జామ్ సంబంధించి. ఈ విధంగా మీరు జిఎస్ పర్ఫెక్ట్ అవుకుంటూ వస్తారు. డైలీ 6 hours మ్యాథ్స్ కూడా మ్యాథ్స్ పర్ఫెక్ట్ అవుకుంటూ వస్తారు. అప్పుడు ఏ ఎగ్జామ్ Group 2 కైనా భయం లేదు. ఎకానమీ ఇన్ డెప్త్ 1031 pages నోట్స్, అది ఎకానమీ అంత చెప్పాలి. అర్థమవుతుందా? నార్మల్గా ఒక నేషనల్ ఇన్కమ్ చెప్పడానికి నెలన్నర 2 నెలలు గడుస్తుంది. 8 గంటలు ఇవ్వండి, నేషనల్ ఇన్కమ్ ఆ షెడ్యూల్ అయిపోతుంది. బయటికి వెళ్ళి మీకు నచ్చిన వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తే మీరు పర్ఫెక్టే కాదో మీకు అర్థమవుద్ది. అంటే 8 hours కంప్లీట్ చేయగలిగే ఒక మంచి లెసన్ని ల్యాగ్ చేసి ఎన్నెన్నో నెలలు చదువుతూ ఉంటారు. దానివల్ల లైఫ్లో టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. ఇలా లైఫ్లో టైం సేవ్ చేయడం, ఫ్రెషర్స్కి త్వరగా జాబ్ అందించడం, అలాగే సీనియర్స్ ఇప్పటికైనా సెటిల్ అయ్యేలా చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఒక లైన్లో చెప్పాలంటే 6 నెలల్లో ఒక 3-4 సంవత్సరాలు ప్రిపేర్ అయితే ఎంత అవేర్నెస్, ఎంత నాలెడ్జ్ వస్తుందో అంత నాలెడ్జ్ని అందించడం కోసమే 11 members టీంతో మీ ముందుకి ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం డిజైన్ చేశాను. ఎంతకుముందు ప్రోగ్రామ్స్ చాలా రన్ చేసినప్పటికీ అది ఇండివిజువల్గా రన్ చేశాను. ఇప్పుడు మాత్రం టీంతో ముందుకు వెళ్తున్నాను అన్నమాట. సో మన టార్గెట్ ఒకటే, ఈ వచ్చే నోటిఫికేషన్ ఏదైనప్పటికీ కూడా మీరు సెటిల్ అవ్వాలి, అంతే ప్రోగ్రామ్ ఉద్దేశం. ట్రెడిషనల్ టీచింగ్ అంటే అర్థం ఏంటి? స్లోగా ఒక్కొక్క పదం తీసుకొని ల్యాగ్ చేసి చదివితే ఆ యూపీఎస్ వచ్చి మన ఏపీ Group 2లో బాగా రాసింది వాళ్ళే. అలాగే తెలంగాణలో Group 2 టాపర్ కూడా యూపీఎస్సీ వ్యక్తే. ఓకేనా? Group 1 టాపర్ యూపీఎస్సీ వ్యక్తే. Group 3కి సంబంధించి టాప్ 10లో 4 యూపీఎస్సీ వాళ్ళే. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మీరు నేషనల్ ఇన్కమ్ ల్యాగ్ చేసి అవుతున్నారు నెలలు. ఆడ వచ్చే 10 క్వశ్చన్లు వాళ్ళు ఏం చేస్తున్నారు? నేషనల్ ఇన్కమ్ కాస్త 1 day క్విక్ రివిజన్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఈజీగా ర్యాంకులు వచ్చేస్తున్నాయి. మనం చూస్తేనేమో ఏవేవో సోర్సులు, ట్రెడిషనల్ టీచింగ్ స్లోగా నడుచుకుంటూ ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు క్రాక్ చేస్తారు, టైం వేస్టే కదా. వీటన్నిటిని సేవ్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. April 9th మార్నింగ్ 10 AM ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరలో సుదర్శన్ థియేటర్ అని చెప్పి సినిమా హాల్ ఉంటుంది. దానికి ఆపోజిట్ బిల్డింగ్ లో 3rd floor భారతీయ స్టడీ సర్కిల్. ఓకే, ఇంకొకటి, ఆన్లైన్ లో ఈ ప్రోగ్రామ్ రన్ చేయలేము. సో ఆఫ్లైన్ లో మాత్రమే పాసిబుల్, రిజల్ట్స్ కూడా పాసిబుల్. కాబట్టి
కాబట్టి మీరు ఒకటే చెబుతున్నా, జాబ్ వస్తుందా రాదా సెకండరీ, మనం పర్ఫెక్ట్ గా ఉంటే కన్ఫామ్ గా జాబ్ వస్తుంది. ఆ పర్ఫెక్ట్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ ఇంత డెప్త్ గా, ఇంత టైట్ షెడ్యూల్ గా డిజైన్ చేయబడింది. ఓకేనా? సో కాబట్టి మీరందరూ కూడా అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళైతే ఉపయోగించుకోండి, దిల్సుఖ్ నగర్ లో ఉన్న వాళ్ళని ఉపయోగించుకోండి. ఒకవేళ వేరే ఊరించి రావాలనుకుంటే April 9th రోజు డెమోకి అటెండ్ అవ్వండి. అది మీరు ఓకే అనుకుంటే, మీకు సూటబుల్ అయితే, మీకున్న డౌట్లు నాతో మాట్లాడితే, అన్ని సెట్ అయితే April 12th నుంచి ప్రోగ్రామ్ మార్నింగ్ 8 AM నుంచి 6 months April 12th to October 12th వరకు మంచి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ఉపయోగించుకోండి. అనవసరంగా సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్కి వెళ్ళడం, అది పోతే గ్రూప్ 2 మరలా కోచింగ్ రావడం, అది పోతే మరలా స్పెషల్ పేపర్ రైల్వే కోచింగ్. ఎందుకు ఇన్ని కోచింగ్లు? డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, కాన్ఫిడెన్స్ వేస్ట్, ఇంట్లో విలువ ఉండదు, ఊర్లో విలువ ఉండదు. అన్ని లాస్ అయ్యే బదులు అన్నిటినీ ఒక ఉమ్మడి ప్రోగ్రామ్ ద్వారా ముందుకు వెళ్దామని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. అంటే ఇందులో గ్రూప్ 2కి సంబంధించిన నాలెడ్జ్ సబ్జెక్టులు ఇండెప్త్ వెళ్తున్నాను. జిఎస్ షెడ్యూల్లో గ్రూప్ 3 సంబంధించి ఇండెప్త్ వెళ్తున్నాం. సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి జిఎస్ ఇండెప్త్ అవుతుంది. ప్రతిరోజు మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి డైలీ 6 hours సబ్ ఇన్స్పెక్టర్ ఈజీ అవుతుంది. రైల్వేకి సంబంధించి ఈజీ అవుతుంది. జీపీఓ, ఫారెస్ట్, ప్యూర్ మ్యాథ్స్ రెగ్యులర్ గా చెబుతుంటాం మనం. సో దాంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబులు ఈజీ అవుతాయి. ఇన్ని అవకాశాలు ఒక మంచి ప్రోగ్రామ్ ద్వారా మీకు అందుబాటులోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ చేసుకోవద్దు, ఎక్కువ ఊహించుకోవద్దు. ఏమని ఏదేదో జరగదు కదా, చేయదు కదా, నాకేం కొత్త కాదు, నేను ఒక వీడియోనే చేస్తాను, తర్వాత మీకు నేను కనిపించను, నా బ్యాచ్ అలాగో ఫామ్ అయిపోతుంది, ఎప్పుడు జరిగేది అదే కదా, ఫామ్ అయిపోతుంది, నేను ఏకంగా జరుపుకుంటూ పోతాను, డైలీ ఏం హడావిడి చేయను, ఎక్కడ కనిపించను. తర్వాత మీరే అంటారు, మాకు ముందు తెలిస్తే వచ్చేవాళ్ళం కదా అని. ముందు చూస్తారు, అయితే మీకు 1000 డౌట్లు. బేసికల్గా సక్సెస్ అవ్వడానికి ఒక కాన్ఫిడెన్స్ కావాలా, ఫెయిల్ అవ్వడానికి 100 అనుమానాలు కావాలా. మీరు రెండిట్లో ఎక్కడున్నారో తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకోండి. మరలా కలుద్దాం. నా దగ్గరికి వచ్చినా రాకపోయినా మీరైతే మాత్రం ఈ డ్రై సీజన్లో టైం అయితే మిస్యూజ్ చేసుకోవద్దు. మీరు జాబ్లో సెటిల్ అవడమే నేను ఆశించే ఒక మంచి లక్ష్యం. ఓకేనా? మంచి అంశం. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్. వీలైతే మాతో పాటు కలవండి, వీలు లేకపోతే ఓన్గా కష్టపడండి. ఓకేనా? కలుద్దాం మళ్ళా. థ్యాంక్ యూ.